ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు guys. హాయ్ గైస్, వెల్కమ్ టు ద సుమన్ మెరాకి. నేను చాలా రోజుల నుంచి ఒక మంచి పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటాను. మంచి పీసీ అంటే గేమింగ్ కోసమో స్ట్రీమింగ్ కోసమో కాదు, రెగ్యులర్ యూసేజ్గా అండ్ నార్మల్ ఎడిటింగ్ కోసం బడ్జెట్లో ఒక మంచి పీసీ బిల్డ్ చేశాను. నాలాగా మీరు కూడా బడ్జెట్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పీసీ కోసం చూస్తున్నట్లయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో చేసుకోండి. ఇంకా నేను బిల్డ్ చేసిన పీసీ స్పెసిఫికేషన్ చూసుకుంటే, జీబ్లో నుంచి క్యాబినెట్ యూజ్ చేసిన 1000 అయింది. 450 వాట్ ఎస్ఎంపీఎస్ యూజ్ చేసిన 1000 అయింది. జిబ్రానిక్స్ నుంచి X61 M2 అనే మదర్ బోర్డ్ యూజ్ చేసిన 2000 అయింది. అండ్ DDR3 8GB ర్యామ్ యూజ్ చేసిన 1500 అయింది. అండ్ SSD వచ్చేసి NVMe యూజ్ చేసిన 512GB, అది 4500 దాకా పడ్డది. అండ్ ఫైనలీ i7 ప్రాసెసర్ అయితే యూజ్ చేసిన, అది 4500 అయింది. ఇంకా మానిటర్ వచ్చేసి జీబ్రానిక్స్ యూజ్ చేసిన 20 inches ఫుల్ హెచ్డి LED మానిటర్, నాకు అరౌండ్ 2500 దాకా అయింది. విషయానికి వస్తే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. ఇందులో నేను యూట్యూబ్ 8K వీడియోస్ ప్లే చేసిన, జావా కోడ్ రన్ చేసిన, ఫ్రీ ఫైర్ ఆడిన, క్యాప్కట్ యూజ్ చేసిన, ఫోటోషాప్ యూజ్ చేసిన, అట్ మల్టిపుల్ ట్యాబ్స్ స్విచ్ అయినా ఎక్కడ కానీ నాకు ల్యాగ్ అనిపించలేదు. ఇంకా డ్రాబ్యాక్స్ అంటే నేను నోటీస్ చేసిన చిన్న డ్రాబ్యాక్ అంటే ఫోటోషాప్ హెవీగా రన్ చేసినప్పుడు మల్టిపుల్ లేయర్స్లో లోడ్ అవ్వడానికి స్లైట్లీ టైం తీసుకుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను పెట్టిన డబ్బులకి అయితే వర్త్ పీసీ అనే చెప్పాలి ఇది. ఇంకా వీటి లింక్స్ కావాలనుకుంటే పీసీ అని కామెంట్ చేయండి, నేనే పర్సనల్గా DM చేస్తాను. అండ్ యూట్యూబ్లో చూస్తా అంటే బయోలో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.